హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో సర్జరీ అయిపోయింది, కాస్ట్ గురించి అన్నీ తెలిసేసుకున్నాం. ముందు వీడియోలో అన్నీ చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి డాక్టర్ మెయిన్గా మనకి ఏం చెప్పారు, ఫాలోఅప్ గురించి ఏం చెప్పారు, అసలు మెడిసిన్స్ ఎలా వాడాలి, ఇంకోటి జాగ్రత్తలు ఎలా తీసుకోవాలనేది ఎంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు మీకు. మేడం చాలా ఓపిక్గా చాలా నీట్గా చెప్పారు. ఓకే, దాన్ని రికార్డ్ చేసుకోమని చెప్పి కూడా మనం మర్చిపోతామేమో మళ్ళీ వినడానికి కూడా రికార్డ్ చేసుకోమని చెప్పి చాలా ఓపిక్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ప్రతిదీ ఫస్ట్ 5 days ఎలా చేయాలి, ఆ 5 days తర్వాత ఇంకేం చేయాలి, ఆ తర్వాత 15 days తర్వాత ఏం చేయాలి, 20 days తర్వాత అని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసినారు. తర్వాత కూడా మేడం చెప్పింది 15 days తర్వాత కానీ 7 days తర్వాత కానీ మీకు కాల్ చేస్తాము, ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉన్నా సరే మీరు కాల్ చేయండి, లేదంటే వాట్సాప్ మెసేజ్ చేయండి, మ్యాక్సిమం మన వాళ్ళు క్లియర్ చేస్తారు మీకు డౌట్స్ ఏమైనా ఉన్నా అని చెప్పారు. ఓకే, సో అన్నీ 1 month తర్వాత ఏం చేయాలి, ఫస్ట్ బర్త్ తర్వాత ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే ఓకే సో మెయిన్గా అనేదండి, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ డబ్బులు వచ్చేసి మనం చేపించేసుకొని ఉంటే సరిపోదు, కంపల్సరీగా మెయింటెనెన్స్ అనేది చేయాలి. సో డాక్టర్ చెప్పింది కూడా అదే అండి, తనకు కూడా మెయింటెనెన్స్ అనేది ఎంత బాగా చేయాలి ఏంటి అనేది నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎప్పుడు ఏం తినాలి, ఎప్పుడు ఎలా ఉండాలి, మెడిసిన్స్ ఎప్పుడు వాడుకోవాలి, మనం క్లినిక్ ఎప్పుడు రావాలి, ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేది మనం నీట్గా అనేది డాక్టర్స్ అనేది మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇంకోటి మనకి ఫైల్ కూడా ఇచ్చారు కదా, ఫైల్లో కూడా అంతా డీటెయిల్స్ ఉన్నాయి, అవి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇన్ కేస్ మనం మర్చిపోయినా అవి చూసుకొని మనం ఫాలో అవ్వచ్చు. ఓకే, ఇంకేదైనా డౌట్లు ఉంటే మనం వాట్సాప్ కానీ కాల్ కానీ చేయమని చెప్పారు మేడం. ఓకే, ఇదే అండి. సో ఎవరైనా సరే చేయించుకోవాలనుకుంటే అన్ని జాగ్రత్తలు తీసుకొని అన్నీ కనుక్కొని ఎంక్వైరీ కూడా చేసుకోవాలి. అన్నీ తెలుసు. మన ముందు వీళ్ళు చాలా వీడియోస్ పెట్టున్నారు కాబట్టి అవి చూస్తేనే మనకు ఐడియా వస్తుంది. అవి చూడకుండా అయితే రావద్దు, అవి చూసి నాలెడ్జ్ తెచ్చుకొని ఎట్లా ఏంది ప్రాసెస్ ఏంది ఎట్లా ఉంటుంది ఏంటి అవన్నీ మీరు ఫాలో అయ్యి చూస్తే మీకు అర్థం అవుతుంది. ఓకే, సో అది చూసి మీరు రండి ఇక్కడికి, అంతే, డైరెక్ట్గా ఏం రావు. చాలా అంటే చాలా నాలెడ్జ్ గెయిన్ చేసుకొని అన్నీ తెలుసుకొని ఫాలోఅప్ కూడా నేను ఫాలో అవుతాను అని అంటేనే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేయించుకోండి. ఇంకోటి ఏంటంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. చాలామంది బండి కొంటాము, బండికి సర్వీస్ అంటూ చేయించుకుంటూ ఉండాలి. అంటే ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి మెయిన్ అంటే విటమిన్స్ అండి, బయోటిన్ అనేది సప్లిమెంట్స్, ఇవి సరిగ్గా మన తిండిలో కానీ సరిగ్గా మనం తీసుకుంటే హెయిర్ ఫాల్ అనేది ఎటువంటి వ్యక్తికి రాదు. ఇంకోటి ఏంటంటే జీన్స్ మన జెనెటిక్స్లో ఉంటుందండి. సో అన్న జెనెటిక్స్ ప్రకారంగా మనకి మన తల్లిదండ్రులకి ఎలా అయితే బాల్నెస్ ఉన్నదో అలాగే మనకు అనేది రావడం జరుగుతుంది. వాళ్ళు మనం పోస్ట్పోన్ చేసుకుంటూ ఉండాలంటే కంపల్సరీగా కొన్ని రోజులు అనేది మనం మెడిసిన్స్ అంటూ వాడుతూ ఉంటే, ఇప్పుడు 1 yearలో వచ్చే బాల్నెస్ అనేది 2 yearsకి వెళ్తుంది, 2 years వచ్చిన బాల్నెస్ అలా మనం పోస్ట్పోన్ చేసుకుంటూ ఉంటామండి. మన ఎన్ని రోజులు మెడిసిన్స్ అనేది ఎన్ని రోజులు వాడాలి ఏంటి అనేది కండిషన్ బట్టి, అంటే మనిషిని బట్టి మనిషికి డిఫరెన్స్ అంటూ ఉంటుంది. ఇవన్నీ సరిగ్గా ఫాలో అయితే రిజల్ట్ అనేది 100% ఎక్కువ రోజులు అనేది మనం చూస్తూ ఉండొచ్చు. మన తలపైన హెయిర్ అనేది లైఫ్ లాంగ్ ఉంటూ ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ అండ్ సైనింగ్ ఆఫ్.